నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఏంటి అంటే, సో లో ఫ్యాన్సీ వెరైటీస్ అయితే కొన్ని వెరైటీస్ చూద్దామండి. జార్జెట్స్ కానీ అండ్ వచ్చి మనకు స్పెషల్ కంచి బోర్డర్స్లో కొంచెం ట్రెడిషనల్ ప్యాటర్న్స్లో ఉండే కొన్ని వెరైటీస్ అయితే చూద్దాం. సో ఇవన్నీ కూడా మనకు లో బడ్జెట్ కలెక్షన్స్ అండి. జస్ట్ 500 నుంచి ఒక 800 ఈ రేంజెస్ మధ్యలో ఉండే కలెక్షన్స్ అండి. ఇలాగ మనకు ఒక ఫ్లోర్ మొత్తం ఇలాగ 1000 బిల్లలో ఆల్ ఫ్యాన్సీ లో ఫ్యాన్సీ వెరైటీస్ అండి. సో 500, 600, 700 ఈ రేంజెస్లో అయితే ఉంటాయి. సో మీకు పెట్టుబడులకైనా కానీ లేదా సో చిన్న అకేషన్స్ వైజ్ కానీ లేదా సో మనకు పార్టీ వేర్ స్టైల్ చిన్నగా అంటే కిట్టి పార్టీస్కి చిన్న అకేషన్స్కి ఉంటాయి కదండి, అలా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. చాలా వెరైటీస్ ఉంటాయండి. వీటిలో కూడా ఫాలింగ్, సెమీ ఫాలింగ్, స్టిఫ్గా కావాలి, కాటన్స్లో కావాలి, కొంచెం డిజైనర్ కాన్సెప్ట్, ఇలాగ అన్ని వెరైటీస్ అయితే ఉంటాయి. తప్పకుండా మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. మన ఛానల్ కూడా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్లో మీరు ఎప్పటికప్పటికే అప్డేటెడ్గా ఉండొచ్చు. ఈరోజు ఫస్ట్ వన్, సో ఇది కొంచెం ఫ్యాన్సీ డిజైన్ అండి, కొంచెం ట్రెడిషనల్గానే తీసుకున్నాం. అండ్ మంచి లెవెండర్కి పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అయితే ఉంటుంది. సో సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ అండి, కొంచెం ఎంబోజ్ వీవింగ్తో అయితే ఉంటుంది. కాస్ట్ అయితే మాత్రం జస్ట్ 800 రూపీస్ అండి. సో సారీ ఓవరాల్ డిజైనింగ్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూసినా కదండి కలర్ అయితే సో మంచి మనకు డార్క్ లెవెండర్ విత్ పింక్ కాంట్రాస్ట్ అండి. కాస్ట్ అయితే మాత్రం జస్ట్ 800 అండి. పైన ఇలాగా పింక్ కాంట్రాస్ట్ బార్డర్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్లోరల్ సర్కిల్ బార్డర్ అయితే ఉంటుందండి. సో జరీ వీవింగ్తో అయితే హైలైట్ అయింది. కంప్లీట్ గోల్డ్ జరీ వీవింగ్తో అయితే తీసుకున్నాం. సో ఇదైతే మనకు షోల్డర్ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగ డోరియా వీవింగ్ అయితే ఉంటుందండి. సో ఈ డోరియా వీవింగ్ మీద క్యూట్ మనకు జరీ వీవింగ్ ఫ్లవర్ బూటా అనేది కూడా హైలైట్ అవుతూ ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. సో చాలా అంటే చాలా దగ్గరగానే ఇలాగే హెవీగా ఉంటుంది. సో ఇదైతే మనకు మిడిల్ పార్ట్లో డిజైనింగ్. దీనికి స్పెషల్ కాంట్రాస్ట్ బార్డర్ అంతా కూడా మంచి బ్రైట్ పింక్ కాంబినేషన్ అయితే తీసుకున్నామండి. దీంతో మనకు స్పెషల్ కంచి పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైనింగ్తో ఇలాగ మనకు కింద బార్డర్ కూడా హెవీగానే ఉంటుంది. సో ఇదైతే మనకు కింద బార్డర్ డిజైనింగ్. అండ్ పళ్ళు మాత్రం ఏంటి అంటే ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు ఉంటూ సో ఇదైతే మనకు కడి లైన్స్ స్టైల్లో పళ్ళు అయితే ఉంటూ బ్లౌజ్ అయితే మాత్రం ఇలాగా పింక్ కాంట్రాస్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఉంటుంది. సో శారీ కాస్ట్ జస్ట్ మనకి ఇది 800 రూపీస్ అండి. సో చిన్న అకేషన్స్ వైజ్ వాటికి చాలా బాగుంటుంది. ఈ శారీలో కూడా కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో కాంబినేషన్స్ ఏంటి అంటే సో మంచి బ్రైట్ కలర్ డార్క్ నావీ బ్లూ షేడ్ శారీ అండి విత్ పింక్ కాంట్రాస్ట్ బోర్డర్. లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీకి. సో అదే మనకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. అండ్ ఇది వచ్చి మనకు లైట్ మనకు లెవెండర్ షేడ్ విత్ మనకి ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి విత్ మనకు బ్రింజల్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. అండ్ అలాగే లైట్ పింక్ కలర్ కాంబినేషన్ శారీకి లైట్ ప్యారా గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. అండ్ వచ్చి మనకు బ్యూటిఫుల్ మనకు పికాక్ గ్రీన్ కలర్ విత్ మనకు ఎల్లో కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. అండ్ ప్యారా గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ విత్ మనకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి. సో మంచి ట్రెడిషనల్ ప్యాటర్న్ అండి. పెట్టుబడికి వాటికి చాలా బాగుంటుంది. రేంజ్ కూడా చెప్పాను కదండి, జస్ట్ 800 రూపీస్. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ ఇది జార్జెట్లో ఒక షిబోరి కాన్సెప్ట్తో తీసుకున్న బ్యూటిఫుల్ శారీ అండి. సో శారీ కాస్ట్ మనకు 670 రూపీస్. ఇది ఏంటి అంటే కంప్లీట్గా జార్జెట్ ఫ్యాబ్రిక్. సో షిబోరి ప్యాటర్న్ స్టైల్ ఎలా అంటే మ్యాంగో ఎల్లోకి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ మిక్స్ అవుతూ ఉంటుంది. సో ఒక క్రీమ్ బేస్డ్ అయితే కామన్ కలర్ అండి, క్రీమ్ కలర్ కాంబినేషన్ అయితే కామన్. షిబోరీస్ కలర్స్ మాత్రం ఇలాగ చేంజ్ అవుతూ స్పెషల్ బాదలా జరీ లైన్స్తో ఇలాగ మనకు చెక్స్ ప్యాటర్న్ స్టైల్ అయితే మనకు శారీ అంతా కూడా ఉంటుంది. సో ఫ్యాబ్రిక్ అయితే ఇది కంప్లీట్గా మనం ఇలాగ జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే తీసుకున్నాం. సో ఆల్ ఓవర్ శారీ డిజైనింగ్ అంతా కూడా ఇలాగే ఉంటూ సో కొంచెం మనకి ఏంటి అంటే రెడ్డిష్ కాంబినేషన్తో ఇలాగ షిబోరి డిజైన్ కూడా పళ్ళు కూడా కొంచెం హెవీగా అయితే ఉంటుంది. బట్ దీనికి మనం బ్లౌజ్ ఏంటి అంటే ఇలాగే సో శారీ షిబోరి స్టైల్స్లో వన్ ఆఫ్ ది కలర్ కాంబినేషన్తో మనకు బ్లౌజ్ అయితే ఇలాగ బనారసి బ్లౌజ్ అయితే ఉంటుందండి. అది కూడా దీంతో ఏంటి అంటే మనం రెడ్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం, ఇలాగ బ్లౌజ్ ఉంటుంది. సో ఈ డిజైనర్ కాన్సెప్ట్ శారీ అండి జస్ట్ మనకు 670 రూపీస్. చాలా బాగుందండి. సో డ్రెస్ శారీ అనే కాదు, డ్రెస్ స్టిచ్ చేసుకోవడానికైనా కూడా చాలా బాగుంటుంది. వీటిలో కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అంటే సో మీకు చెప్పాను కదండి, క్రీమ్ కాంబినేషన్ అనేది కామన్ కలర్. సో బట్ దీంతో షిబోరి స్టైల్స్ ఏంటి అంటే ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ అయితే హైలైట్ అవుతూ ఉంది. అండ్ బ్లౌజ్ కూడా మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. ఇది కూడా మనకు క్రీమ్ కలర్ అనేది కామన్ కలర్ ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే రామా గ్రీన్ కలర్
అండ్ ఎల్లోకి అండ్ బ్లూ మిక్స్ అవుతూ ఉందండి. అలాగే రామా గ్రీన్ షేడ్తో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటుంది. ఇది ఏంటి అంటే పర్పుల్ కలర్ కాంబినేషన్. సో శారీ వచ్చి మనకు బ్లూ ఆరెంజ్ విత్ పర్పుల్ మిక్స్ అండి. బ్లౌజ్ కూడా ఇలాగా పర్పుల్ కాంబినేషన్తో హైలైట్ చేసుకున్నాం. సో ఇది మనకు బ్లూ కాంబినేషన్. సో ఇది మనకు లైట్ బ్లూ షేడ్ అండి. అండ్ అలాగే మిడిల్లో కూడా ఎల్లో కాంబినేషన్ అయితే ఉంటూ ఇది కూడా మనకు డార్క్ పర్పుల్ షేడ్తో హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఇంకొక కాంబినేషన్ ఏంటి అంటే సో ఇది వచ్చి మనకు మస్టర్డ్ ఎల్లోకి పింక్ మిక్స్డ్ షేడ్ అండి. సో బ్యూటిఫుల్ మస్టర్డ్ ఎల్లో పింక్ అండ్ దీనికి బ్లౌజ్ మాత్రం ఇలాగా పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అయితే తీసుకున్నాం. శారీ కాస్ట్ జస్ట్ 670 రూపీస్. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ ఫ్యాన్సీ డిజైన్ అండి. సో చూస్తున్నాం కదండి, క్రీమ్ కాంబినేషన్ శారీ విత్ మనకు పింక్ విత్ గ్రీన్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే తీసుకున్నాం. సో ఇది వచ్చి మనకు ఫ్యాన్సీ సెమీ టస్సర్ సిల్క్లో ఉంటుంది. కాస్ట్ అయితే మాత్రం 550 రూపీస్. సో పైన ఇలాగా గ్రీన్ కాంట్రాస్ట్ అండి. సో ఇలాగా మనకు ఒక చిన్న వేవ్ బ్రొకెట్ బార్డర్కి సో చిన్న టెంపుల్ బార్డర్ అయితే తీసుకున్నాం. కాంట్రాస్ట్ అయితే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ గోల్డ్ జరీ వీవింగ్తో ఉంటూ సో ఇదైతే మనకు షోల్డర్ బోర్డర్. సో ఈ క్రీమ్ బేస్డ్ మీద మీరు చూడొచ్చండి 1 ఇంచ్ చెక్స్ ప్యాటర్న్ డిజైనింగ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తో ఉంటూ నార్మల్గా ఏంటి అంటే మనం ఫ్లోరల్ ప్రింట్ అనగానే ఎక్కువగా బ్రైట్గా హైలైట్ అయ్యే షేడ్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కొంచెం ఈ ఫ్లోరల్ ప్రింట్ స్టైల్ ఏంటి అంటే సో హైడింగ్ స్టైల్ అండి. ఇలాగా మనకి జస్ట్ అవుట్లైన్ ప్యాటర్న్ స్టైల్ అనమాట. జస్ట్ ఏంటంటే అవుట్లైన్ అయితే ఉంటుంది. సో ఈ అవుట్లైన్ కలర్ కాంబినేషన్స్ కూడా పింక్ అండ్ గ్రీన్ మిక్స్డ్తో తీసుకున్నాం. ఇలాగ మనకు ఈ ఫ్లోరల్ ప్రింట్ కూడా తీసుకుంటూ కింద బార్డర్ కూడా ఏంటంటే ఇలాగ పింక్ అండ్ గ్రీన్తో కాంట్రాస్ట్ బార్డర్ అయితే హైలైట్ అవుతుంది. సో ఇది మనకు కింద కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా మనకి ఇలాగే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో సో ఇలాగ లైన్స్తో పళ్ళు ఫ్యాన్సీగా ఉంటుంది. బ్లౌజ్ మాత్రం ఏంటి అంటే బార్డర్లో వన్ ఆఫ్ ది కలర్ కాంబినేషన్ గ్రీన్తో ఇలాగ కాంట్రాస్ట్ బార్డర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాం. సో శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది జస్ట్ 550 రూపీస్ అండి. చాలా ఫ్యాన్సీగా ఉంది బట్ లుక్ చాలా బాగుందండి. అండ్ ఇది కూడా మనకు సెమీ స్టిఫ్ వెరైటీ. మరీ ఎంత ఫాలింగ్ అయితే లేదండి, అలానే మరీ ఎంత స్టిఫ్ కూడా లేదు. బట్ వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఏంటంటే బేస్ కలర్ అయితే మాత్రం సేమ్ అలానే ఉంటుందండి. జస్ట్ మనకి ఇలాగా మిడిల్ పార్ట్లో అవుట్లైన్లో తీసుకున్న ఈ ప్రింటెడ్ కలర్స్ అండ్ అలాగే బార్డర్ కలర్ కాంబినేషన్స్ మాత్రమే మారుతూ ఉంటాయి. ఇది మనకు రామా గ్రీన్ విత్ పర్పుల్ కాంబినేషన్. సో ఇది కూడా మనకు క్రీమ్ కలర్ గ్రీన్ విత్ మనకు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. సో ఇది కూడా మనకు క్రీమ్ కలర్ పింక్ డ్రాని పింక్ కలర్ విత్ మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో ఇది గ్రీన్ విత్ మనకు రామా గ్రీన్ షేడ్ లైట్ గ్రీన్ అండి. సో బ్యూటిఫుల్ షేడ్స్ అండి, కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఎల్లో విత్ మనకు పింక్ కలర్ కాంట్రాస్ట్. సో బ్యూటిఫుల్ కాంబినేషన్స్. కాస్ట్ చెప్పాను కదండి, జస్ట్ మనకి ఇది 550 రూపీస్. సో చూసారు కదండి, సో బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదండి. మీ అందరికి కూడా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా మంచి మంచి కలెక్షన్స్ని పర్చేస్ చేసుకుంటారు. అండ్ ఎక్కడి వరకు రాలేని వాళ్ళకి కూడా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో మీరు ఇంట్లో ఉండే హ్యాపీగా మన ఆర్కే కలెక్షన్స్లో షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో త్రూ మన వెబ్సైట్ అండి. సో మన అఫీషియల్ వెబ్సైట్ www.rkcollections.in అండి. సో ఈ పేజ్లో మనం డైలీ యూట్యూబ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్న కలెక్షన్స్ కానీ మన ఇన్స్టా పేజ్ ఆర్కే కలెక్షన్ శారీస్ అని ఉంటుంది. సో దాని ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్న కలెక్షన్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో హ్యాపీగా ఇంట్లో ఉండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అండి. సో మంచి మంచి కలెక్షన్స్ కూడా ఉంటాయి. సో మీరు ఇంకా మోర్ ప్యాటర్న్స్ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. సో కొత్తగా చూసే వాళ్ళకి మన బ్రాంచెస్ అడ్రసెస్ ఎక్కడ ఉన్నాయి అనేది మీకు మెన్షన్ చేస్తాను. ఎందుకంటే సో ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మన అడ్రసెస్ లొకేషన్స్ అందరికీ తెలుసండి. బట్ కొత్తగా ఎవరైనా చూస్తున్నా కొత్తగా యాడ్ అయినా వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి మన బ్రాంచెస్ అడ్రసెస్ అనేది మెన్షన్ చేస్తాను. మనకు కేపీహెచ్పి కాలనీ, సో కేపీహెచ్పి మెయిన్ సర్వీస్ రోడ్ కేపీహెచ్పి మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది మన ఆర్కే కలెక్షన్స్. ఇంకొక బ్రాంచ్ చందానగర్ అండి. ఇది కూడా మనకు మెయిన్ రోడ్ మీదే ఉంటుంది, ఆపోజిట్ ఖజానా జ్యువెలర్స్ సెంటర్ పక్కనే ఉంటుంది. అండ్ ఇంకొక బ్రాంచ్ కొత్తపేట, ఇది కూడా మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి. సో ఆపోజిట్ మనకు జస్ట్ బిసైడ్ అనమాట మెట్రో స్టేషన్. ఇది కూడా మనకు మెట్రో స్టేషన్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. అండ్ ఇంకొక బ్రాంచ్ దిల్షుక్ నగర్,
సో దిల్సుఖ్ నగర్ మెయిన్ కోనార్క్ థియేటర్ అండి. సో కోనార్క్ థియేటర్ని దాటగానే మనకు సెకండ్ లైన్లో సో మన బ్రాంచ్ అయితే అవైలబుల్ ఉంటుంది. తప్పకుండా మీకు నియర్ బై బ్రాంచెస్ని తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. సో చాలా బోల్డ్ అండ్ వెరైటీస్ అయితే ఉంటాయండి. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కూడా సో మన వెబ్సైట్ కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ చేస్తున్నా మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. అండ్ ఈరోజు ఎపిసోడ్ కలెక్షన్స్ కూడా మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.